హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ తెలుగులో 4 ప్రధాన వార్తాపత్రికల విశ్లేషణ వీడియోకు స్వాగతం. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఈ లైక్ చేయడం విషయంలో మాత్రం మీరు కాంప్రమైజ్ అవ్వద్దు, ఎటువంటి ఈగోస్కు కూడా వెళ్ళొద్దు. అంటే ఇలా ఎందుకు అంటున్నానంటే 35,000 మంది చూస్తున్నప్పటికీ 7,500 8,000 మంది లైక్ చేస్తున్నారు. ఒక 12,000 మంది లైక్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. అదే నా రిక్వెస్ట్. నా నుంచి మీరు ఏమైనా ఆశిస్తే చెప్పండి. ఇప్పుడు నా ప్రజెంటేషన్ బాగోపోయినా లేదా నేనైనా మీరు పెడుతున్న యాక్చువల్లీ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను చూస్తా, ప్రతి కామెంట్ నేను చూస్తాను. కాకపోతే నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను అంతే. సో లేదు, మీరు రెస్పాండ్ అవ్వాలి లేదా మీరు కూడా కామెంట్లకు రియాక్ట్ అవ్వాలి అనుకుంటే నేను దానికోసం సెపరేట్గా టైం కేటాయించుకుంటాను. సో మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇక 2 రోజుల పాటు కలెక్టర్ల సదస్సు జరిగింది. దాదాపుగా 18 గంటలు జరిగింది. ఫస్ట్ టైం సీఎం గారు స్పీచ్ తక్కువ. సాధారణంగా చంద్రబాబు గారు ఆ అనుభవం, ఆ వయసు నేపథ్యంలో ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు అంటే గంటన్నర వరకు ఆపరు. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ చంద్రబాబు గారు చాలా తక్కువ మాట్లాడారు. అధికారుల చేత ఎక్కువ మాట్లాడించారు, మంత్రుల చేత ఎక్కువ మాట్లాడించారు, కలెక్టర్ల చేత ఎక్కువ మాట్లాడించారు, ఆయా విభాగాల అధికారుల చేత ప్రజెంటేషన్స్ ఇప్పించారు, కలెక్టర్లకు అవగాహన కల్పించారు. అలాగే స్పష్టమైన లక్ష్యాలు చెప్పారు. జస్ట్ ఆయన ఒక మార్గదర్శిగా కొంత ఉద్బోధ చేశారు. మీరు ఎలా చేయండి, మీరు ఇలా చేయండి, మీకు ఇది మంచి అవకాశం, మనం మంచి టీమ్గా ఉన్నాం అంతే తప్ప గతంలో పాలకులు చెప్పినట్టు మీరు ఈనాడు కౌంటర్ ఇవ్వండి, మీరు ఆంధ్రజ్యోతి కౌంటర్ ఇవ్వండి, మీరు ప్రెస్ మీట్లు పెట్టండి, మీరు రాజకీయ ప్రత్యర్థులను తిట్టండి, మీరు వాళ్ళకు నోటీసులు ఇవ్వండి, మీరు వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పలా. మీరు సరిగ్గా పనిచేయండి, అందుబాటులో ఉన్న నిధులు వాడుకోండి, ప్రతిదీ కూడా డబ్బులతోనే పని కాదు, మానవీయ కోణంలో కూడా ఆలోచించండి, గ్రౌండ్కు వెళ్ళండి, ఇవన్నీ చెప్పారనమాట. కలెక్టర్లో ఎస్పీలకు 10 లక్ష్యాలు. ఇక్కడ ఉన్నది బెస్ట్ టీం, మీతో లక్ష్యాలు చేరగలమన్న నమ్మకం ఉంది. కలెక్టర్లో ఎస్పీల ముగింపు సదస్సులో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు. జిల్లాల కలెక్టర్లో ఎస్పీలకు ముఖ్యమంత్రి చంద్రబాబు 10 లక్ష్యాలు నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణతో వీటిని సాకారం చేయాలని స్పష్టం చేశారు. సరైన వ్యక్తుల్ని సరైన స్థానాల్లో నియమిస్తున్నామని, కలెక్టర్లో ఎస్పీలతో ఆ ప్రక్రియ మొదలైందని తెలిపారు. బుధ గురువారాల్లో సీనియర్ అధికారుల బదిలీలు ఉంటాయని, సరైన స్థానాల్లో వారిని కూర్చోబెడతామన్నారు. ప్రతి ఒక్కరికి జవాబుదారీతనం నిర్దేశించి బాగా పనిచేసిన వారిని ప్రోత్సహిస్తామని చెప్పారు. ఇక్కడ ఉన్నది బెస్ట్ టీం, మీతో సమావేశమయ్యాక లక్ష్యాలని చేరుకోగలమన్న నమ్మకం కుదిరింది. ఇక్కడ చెప్పినవన్నీ సీరియస్గా తీసుకోండి. 3 నెలల తర్వాత మళ్ళీ కలుద్దాం, అప్పటికి చాలా మార్పు కనబడాలి అని సీఎం నిర్దేశించారు. అలాగే ఎస్పీలతో కూడా ఏడాదిలో నేరాలు తగ్గాలి, నేరగాళ్లకు పడే శిక్షల శాతాన్ని పెంచడంపైన దృష్టి సారించాలి. శాంతి భద్రతలపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఏడాది వ్యవధిలో 33% మేర నేరాలను తగ్గించాలని, అదే సమయంలో ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నివేదికలు, రికార్డుల్లో ఏపీలో నేరాలు తగ్గాయనే విషయం ప్రస్ఫుటంగా కనిపించాలని అన్నారు. అలాగే మద్యం అమ్మకాలకి డిజిటల్ చెల్లింపులే, ఎర్రచందనంతో బొమ్మలు తయారు చేయించాలి. ఆదాయ అర్జన శాఖల సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు. జనవరి 1 నుంచి రోడ్లపై చెత్త కనిపిస్తే కఠిన చర్యలు, ప్రజలకు భారం లేకుండా చెత్త పన్ను రద్దు చేశాం. పురపాలక పంచాయతీరాజ్ సమీక్షలో సీఎం చంద్రబాబు. రెవెన్యూ శాఖపై గట్టిగా దృష్టి పెడతా, సమస్యలపై వస్తున్న అర్జీల్లో 60% ఆ శాఖవే. రెవెన్యూ సమస్యలు ఎక్కువ ఉంటే అక్కడ కలెక్టర్ బాగా పని చేయనట్టే సీఎం. రెవెన్యూ సమస్యలు ఎంత పరిష్కరించినా మళ్ళీ వస్తాయి. సరిహద్దు గొడవలు అంటారు, భూమి ఆక్రమణలు అంటారు, రికార్డులు మార్పు అంటారు, అదంటారు, ఇదంటారు, చాలా వస్తాయి, తప్పదు. ఇక మహిళల భద్రత మెరుగుపడేలా లక్ష్యం నిర్దేశించుకోవాలి. కుల ఘర్షణలకు దారితీస్తున్న అభిమాన హీరోల ఫ్లెక్సీలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సో నిన్న ఈ కలెక్టర్ల సదస్సు చాలా సుదీర్ఘంగా చాలా కీలకమైన అంశాల మీద జరిగిందండి. అందుకే దాని మీద మనం కాస్త మాట్లాడదాం. ఇదిగో నిన్న అలాగే క్వాంటమ్ భవనం ఆకృతిని కన్ఫర్మ్ చేశారు. నిన్న మనం పేపర్లో చూసాం, ఐకానిక్ బ్రిడ్జి ఏ విధంగా ఉంటుంది, దాని మోడల్ కన్ఫర్మ్ చేసింది మొన్న కలెక్టర్ల సదస్సులో ఆవిష్కరించింది చూసాం కదా. అలాగే క్వాంటమ్ భవనం ఇప్పుడు మనకి అమరావతిలో ఐబిఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ కలిపి డెవలప్ చేస్తున్న, అంటే ఎల్ఎన్టీ వాళ్ళు సివిల్ వర్క్స్, ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ చూస్తారు, టీసీఎస్ వాళ్ళు ఏమో టెక్నాలజీ ఇస్తారు, మొత్తం క్వాంటమ్ కంప్యూటర్ని డెవలప్ చేసేదంతా ఐబిఎం అనమాట. ముగ్గురు కలిపి ఈ క్వాంటమ్ కంప్యూటర్ స్టార్ట్ చేసి క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేయబోతున్నారు. ఆ భవనాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది నిన్న ఆవిష్కరించారు. ప్రధాన భవనంపై అమరావతి ఆకృతి,
ఎటువైపు నుంచి చూసినా ఒకేలా కనిపించడమే ప్రత్యేకత. రెండు పక్కల ఆకాశ హార్మ్యాలను తలపించేలా 4 టవర్లు ఖరారు చేసిన ప్రభుత్వం కలెక్టర్ల సదస్సులో ప్రదర్శన. ఇదిగోండి, ఇటు 4 టవర్లు, ఇటు 4 టవర్లు. బాగుంది కదా, అద్భుతంగా ఉంది అసలు డిజైన్. నిన్న ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ కూడా బాగుంది. సో ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్నే ఆల్మోస్ట్ ఇదిగోండి, నాంచొద్దు తేల్చండి, రెవెన్యూ తీరు మారాల్సిందే సీఎం. సెక్రటరీలు ఇంకా రిపోర్ట్లు అడుగుతున్నారు, ప్రజలను కలెక్టర్ల ఆఫీసులకు పిలుస్తున్నారు, కాలయాపన పనులు వెంటనే కట్టిపెట్టండి, వాట్సాప్ గవర్నెన్స్తో సమస్యలన్నీ తీరాలి, ప్రజాసేవలకు రేటింగ్ విధానం తీసుకొస్తాం, కేంద్రం తరహాలో పరీక్ష పెట్టి పదోన్నతులు, సీనియర్ అధికారులు తీరు మార్చుకోవాలి, కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు సీరియస్ అని ఇచ్చారు. అలాగే సంతృప్తి పెరగాలి, పెన్షన్లు, దీపం 2 పంపిణీకి డబ్బులు డిమాండ్, ప్రసాదాల్లో నాణ్యతపై 76% సంతృప్తి, ఇసుక అందుబాటుపై 65.6% సంతృప్తి అని ఆర్టీజీఎస్ సర్వే విషయాలను కూడా చంద్రబాబు గారు చెప్పారు. ఇక మొత్తం కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి కొంత, ఎందుకంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్, ఎస్పీల మీటింగ్ చాలా ఇంపార్టెంట్. పరిపాలన మొత్తం డిపెండ్ అయ్యేది ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ మీదే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రజా సమస్యలు పరిష్కరించాల్సింది, వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ అన్నీ వీళ్ళ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఇవే మన ఫోకస్ పాయింట్లు. 3 నెలల్లో గొప్ప మార్పు కనిపించాలి, ప్రతి సోమవారం సమీక్షిస్తా. జీఎస్టీ లబ్ధి ప్రజలకు అందాలి, తగ్గింపుతో రాష్ట్ర ప్రజలకు 8,000 కోట్ల ప్రయోజనం అంట. జీఎస్టీ స్లాబులు తగ్గాయి కదా, సో దానివల్ల 8,000 కోట్ల ప్రయోజనం. రవాణా ఖర్చులతో ఇసుక తీసుకువెళ్తే అడ్డుకోవద్దు, అభ్యంతరాలు లేని భూములు రెగ్యులరైజ్ చేయాలి. 2వ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం నిర్దేశం. సారు మారని చంద్రబాబు గారు తక్కువ మాట్లాడి ఎక్కువగా పని చేయించారని రాశారు. సో ఇవి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ సంబంధించి. ఈవెన్ ఆంధ్రప్రభలో కూడా అది హైలైట్ చేశారండి. ప్రభుత్వ సేవలకు రేటింగ్స్, ప్రజల సంతృప్తి గీటరాయని. సో ఈ అంశాన్ని కాసేపు పక్కన పెట్టి, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ అంశాన్ని పక్కన పెట్టి మరో అంశానికి వెళ్తే, మావోయిస్టుల నుంచి ఒక లేఖ వచ్చిందండి. కేంద్రానికి ఒక లేఖ వెళ్ళింది. అదేంటంటే, మేము ఆయుధాలు వదిలేస్తాము, శాంతి చర్చలకు వస్తాము అని. చాలా సంచలనం అనమాట. ఆయుధాలు వదిలేస్తాం, మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం. అభయ్ పేరిట ప్రకటన, సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమిస్తున్నట్టు వెల్లడి, బస్వరాజ్ ఆలోచనలకు అనుగుణంగానే శాంతి చర్చలని స్పష్టత, సహచరులతో సంప్రదించేందుకు నెల సమయం ఇవ్వాలని విజ్ఞప్తి. 2026 మార్చి నెలాఖరు నాటికల్లా దేశవ్యాప్తంగా మావోయిస్టులు లేకుండా మట్టు పెడతాం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు సంవత్సరం నుంచి చెప్తున్నారు. ఈ క్రమంలోనే మావోయిస్టులు ఎక్కువగా ఉన్న అడవుల్లో, ఏఓబి అండ్ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా జల్లెడ పడుతున్నారు పోలీసులు, భద్రతా బలగాలు. దొరికిన వాళ్ళు దొరికినచ్చి కాల్చిపడేస్తున్నారు. గత ఏడాది కాలంగా దాదాపుగా 300 మందికి పైగా మావోయిస్టులు మరణించారు, అగ్రనేతలు కూడా మరణించారు. అందుకే మావోయిస్టుల్లో కొంత మార్పు వచ్చింది. మేము చర్చలకు వస్తాము, సాయుధ పోరాటాలు వదిలేస్తాము, సో ఆయుధాలు వదిలేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్ట్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలను వదిలి సాయుధ పోరాటానికి తాత్కాలిక విరమణ పాటించాలని నిర్ణయించుకున్నట్టు ప్రకటించింది. భారతదేశంలోని పీడిత ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజా పోరాటాల్లో పాల్గొంటామని పేర్కొంది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. అభయ్ పేరుతో చలామణి అవుతున్న కిషన్జీ సోదరుడు మల్లోజుల వేణుగోపాల్ తాజా చిత్రాన్ని ఈ ప్రకటనలో ముద్రించడంతో పాటు తమ నిర్ణయంపై ప్రజలు ఎవరైనా తమ అభిప్రాయాలు పంచుకునేందుకు ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీలను మావోయిస్ట్ పార్టీ ప్రకటించడం గమనార్హం. సో చాలా కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు ఇది. ఇక వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసులో దర్యాప్తు ఇంకా చేస్తాం అని సిబిఐ చెప్పింది. ఒకప్పుడు ఇదే సిబిఐ మేము దర్యాప్తు చేయక్కర్లేదు, దర్యాప్తు పూర్తయింది అని చెప్పింది. దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు అని చెప్పింది. ఆగస్టు 5, 6 తేదీల్లో సిబిఐ చెప్పింది సుప్రీంకోర్టుకు. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాల్సింది ఉంది అని చెప్పడంతో సుప్రీంకోర్టు 8 వారాలు గడువు ఇచ్చింది. తదుపరి దర్యాప్తుపై 8 వారాల్లో తేల్చండి. వివేక కేసులో ట్రయల్ కోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. దర్యాప్తును కోరుతూ దరఖాస్తు చేసుకునేందుకు సునీతకు అనుమతి ఇచ్చిన ధర్మాసనం. కోర్టు చెబితే తాము సిద్ధమన్న సిబిఐ. నిందితుల బెయిల్ రద్దు పిటిషన్లపై విచారణ వాయిదా. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో తదుపరి దర్యాప్తును కోరుతూ హైదరాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు దరఖాస్తు చేసుకోవడానికి ఆయన కుమార్తె సునీతకు సుప్రీంకోర్టు అనుమతించింది. ఈ మేరకు జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సునీత 2 వారాల్లోపు దరఖాస్తు చేసుకోవాలని, ఆ తర్వాత 8 వారాల్లోపు ట్రయల్ కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించాలని నిర్దేశించింది. కేసులో నిందితులు వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి మరికొందరు బెయిల్ రద్దు చేయాలంటూ సునీత సిబిఐ వేసిన పిటిషన్లపై విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. సో ఇక్కడ
అంటే సునీత గారు ఇక్కడ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేస్తే ట్రయల్ కోర్టు దాన్ని 8 వారాల్లోగా విచారించి సిబిఐకి ఆదేశాలు ఇవ్వాలి. దర్యాప్తు జరగాలా వద్దా, ఎంతవరకు వచ్చింది, ఇంకా ఏమేమి దర్యాప్తు జరగాల్సి ఉంది అని. ఈ దర్యాప్తు పూర్తయిన తర్వాత ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు దాని మీద రివ్యూ చేసి ఒక తుది నిర్ణయం తీసుకోబోతోందన్నమాట. బెయిల్ రద్దు మీద అండ్ దర్యాప్తు మీద, ఇతర ఇన్వెస్టిగేషన్ అంశాల మీద. అది సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. సో ఈ అంశాన్ని ఆల్మోస్ట్ అన్ని పత్రికల్లో కూడా వేసినట్టున్నారు. ఇదిగోండి, వివేక హత్య కేసు తదుపరి దర్యాప్తునకు సిద్ధం, కోర్టు ఆదేశిస్తే ముందుకెళ్తాం, సుప్రీంకు సిబిఐ స్పష్టీకరణ. సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయాలని సునీతారెడ్డికి నిర్దేశం. దీనిపై 8 వారాల్లోగా నిర్ణయించాలి. అప్పటిదాకా బెయిల్ రద్దు పిటిషన్లు పెండింగ్. సుప్రీం అసలు దోషులు తేలేందుకు ఇంకా దర్యాప్తు జరగాలి. లోథ్రా మాజీ మంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తును కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిబిఐ స్పష్టం చేసింది. ఇది చాలా కీలకమైన అంశం అండి. సో ఇదొకటి చెప్పుకున్నాం. సో ఇందులో నాణ్యానికి రెండో కోణం సాక్షిలో రాసినట్టున్నారు. రాస్తారుగా మరి. ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత మళ్ళీ దర్యాప్తు ఏంటి? వివేక కేసులో సునీతను ప్రశ్నించిన సుప్రీంకోర్టు. మేము ఈ కేసును పర్యవేక్షించడం ఏంటి? ఈ వాదనను సిబిఐ కోర్టు దృష్టికి ఎందుకు తీసుకువెళ్ళలేదు? ఒకదాని వెంట ఒకటి పిటిషన్లు వేస్తుంటే విచారణ పూర్తి అయ్యేది ఎప్పుడు? ఇలా చేస్తుంటే విచారణ పూర్తి కావడానికి దశాబ్ద కాలం పడుతుంది. ఇదంతా కాదు కానీ సుప్రీంకోర్టు ఫైనల్గా ఏం చెప్పిందంటే, మీరు కింద కోర్టులో పిటిషన్ వేయండి, దాని మీద కింద కోర్టు 8 వారాల్లోగా విచారిస్తుంది, ఆ తర్వాత మేము పట్టుకుంటాం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. వీళ్ళు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వేసిన ప్రశ్నలను రాశారు తప్ప తుది ఆదేశాలు ఏమిచ్చిందనేది పక్కన పెట్టారు వాళ్ళు. కోర్టుల్లో వాదనలను, విచారణను మీడియాలు ఎవరికి అనుకూలంగా వాళ్ళకు మార్చుకోవడం మన రాష్ట్రంలో అలవాటైపోయింది. సరే, ఇక దళిత వాడల్లో 1000 భవనాలు నిర్మిస్తాం, 1000 ఆలయాలు నిర్మిస్తాం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు. తితిదే పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడి. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని దళితవాడల్లో మొదటి దశలో 1000 ఆలయాలు నిర్మించాలని నిర్ణయించినట్టు తితిదే పాలక మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో ఆలయాన్ని 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలతో నిర్మిస్తారంట. ప్రజాప్రతినిధుల సిఫార్సుల మేరకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 5-6 ఆలయాలు నిర్మించాలని, ఇందుకు శ్రీవాణి ట్రస్ట్ నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. దళితవాడల్లో శ్రీవారి ఆలయాలంట. ఓకే, మంచి నిర్ణయమే. అయితే స్థానిక ప్రజాభిప్రాయం మేరకు చేపట్టడం మంచిది. ఇక అదనపు అంతస్తుల్లో గూడు కొట్టాలి. నగరాలు, పట్టణాల్లో భవనాలపై అదనపు ఫ్లోర్ల నిర్మాణం. పాత తేదీలతో వాటిని క్రమబద్ధీకరించేలా ప్లానింగ్. బీపీఎస్ అమల్లోకి రాకముందే అడ్డదారులు. అనుమతులు తీసుకోకుండా చేపట్టిన నిర్మాణాల క్రమబద్ధీకరణకు బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ బీపీఎస్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమే తడవగా నగరాలు, పట్టణాల్లో భవనాలపై అక్రమంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నారు. వీటిని నియంత్రించాల్సిన పట్టణ ప్రణాళిక క్షేత్రస్థాయి సిబ్బంది బ్రోకర్ల ద్వారా లక్షల్లో వసూళ్లకు పాల్పడుతున్నారు. కరెక్టే. ప్రతి దానిలో ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్లో ప్రతి దానిలో కూడా ఇది ఎక్కువైపోయింది. లంచాలు, బ్రోకర్ల ద్వారా లంచాలు ఎక్కువైపోయింది. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా పాపం తెలియట్లా. కట్టలుగా అవినీతి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ డిస్కమ్ ఏడీఈ అరెస్ట్. బహిరంగ మార్కెట్లో ఆస్తుల విలువ 150 కోట్లని అంచనా. ఏడీఈ అంబేద్కర్. నాకు ఏడీఈ అంబేద్కర్ అనగానే మా ఏలూరు డిఈ గుర్తొచ్చారు. ఆయన పేరు కూడా అంబేద్కరే. ఆయన మీద కూడా అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద ఏమైనా ఏసీబీ రైడ్ జరిగిందేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఏలూరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో డిఈగా పనిచేస్తున్న అంబేద్కర్ గారి మీద కూడా విపరీతమైన ఆరోపణలు ఉన్నాయి. ఆయన చేతిలో పొలిటికల్ సిస్టమ్ ఉంది. ఆయన ట్రాన్స్ఫర్ చేయాలని పెద్ద స్థాయిలో లాబింగ్లు జరుగుతున్నాయి. ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండడానికి కూడా అంతే స్థాయిలో జరుగుతున్నాయి అన్నమాట. ఆయన మీద ఆరోపణలు, ఫిర్యాదులు ఎన్నొచ్చిన ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఎవరు పట్టించుకోవట్లా. సరే, కట్టలుగా అవినీతి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ డిస్కమ్ ఏడీఈ అరెస్ట్ అని అవినీతి నిరోధక శాఖ చరిత్రలో సంచలనం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనీస బృందాలు సోదాలు చేసిన క్రమంలో పెద్ద ఎత్తున నగదు లభ్యమైన ఉదంతం మంగళవారం చోటు చేసుకుంది. తెలంగాణ దక్షిణ డిస్కమ్ అధికారి బినామీ ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం, బినామీ ఇంట్లో ఏకంగా 2 కోట్లకు పైగా నోట్ల కట్టలు లభించడం కలకలం అయిపోయింది. తెలంగాణలో అనీస తనిఖీ సమయంలో ఇంత భారీగా నగదు లభించడం ఇదే తొలిసారి. చూడండి, ఏపీలో కూడా చూడండి, విద్యుత్ శాఖలో అవినీతి బీభత్సంగా ఉంది. ఏఈలు, డిఈలు ఎందుకు వదులుతున్నారు ఏసీబీ వాళ్ళు? ఆంధ్రప్రదేశ్లో ఏసీబీ వాళ్ళు పెద్దగా పనిచేస్తున్నట్టు నాకు అనిపించట్లా.
విజయనగరం ఉగ్రకుట్ర కేసు 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు. గజ్వా ఏ హింద్ పేరిట భారతదేశంపై యుద్ధం ప్రకటించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నిన విజయనగరం వాసి సిరాజ్ ఉర్ రెహమాన్ కేసులో కీలక పరిణామం ఇది. కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ఈ ఉగ్ర మూలాలు నెట్వర్క్ ఛేదించడం, వాటిని భగ్నం చేసే చర్యల్లో భాగంగా ఏపీ పోలీసులతో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లోని 16 ప్రాంతాల్లో మంగళవారం ఏకకాలంలో సోదాలు చేపట్టిందంట. సో విజయనగరంలో దొరికిన వాళ్ళ మూలాల్లోకి వెళ్తే దేశవ్యాప్తంగా 16 చోట్ల వాళ్ళ నెట్వర్క్ ఉంది. మొత్తం అన్నీ కూడా ఎన్ఐఏ సోదాలు చేసింది. గాజా సిటీ అగ్నిగుండం, నేలమట్టం అవుతున్న ఆకాశ హార్మియాలు, 89 మంది మంటల్లో గాజా కాలిపోతుందన్న ఇజ్రాయెల్ మంత్రి, ఇజ్రాయెల్ది మారణహోమం అన్న ఐరాస కమిషన్ నివేదిక. ఎంత దారుణం అండి. ఏపీఎస్ఆర్టీసీలో తొలి సిఎన్జి బస్సు. సిఎన్జి బస్సా? ఆ బస్సు గ్యాస్ నింపడానికి వెళ్తే ఎంత టైం పడుతుందో. ఇక లక్కీ డిప్పై శ్రీవారి అంగ ప్రదక్షిణ టోకెన్లు. జ్యూరిస్డిక్షన్ లేదని అవినీతి కేసులను కొట్టేస్తారా? సీరియస్ నేరాల్లో ఇలా క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? అభ్యంతరం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు. అవినీతికి పాల్పడిన 13 మంది అధికారులపై విజయవాడ అవినీతి నిరోధక శాఖ విభాగం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 1ని వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది హైలైట్ చేశారు. మెరిట్ ఇది ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. ఏకపక్షంగా ఎలా కొట్టేస్తారు? 13 ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం ఆగ్రహం. చట్టాలను ఇంత దారుణంగా అన్వయించుకుంటారా? ఏ సెక్షన్ల కింద కేసులు పెట్టారో కూడా చూడరా? దర్యాప్తులో ఏం జరుగుతుందో పట్టించుకోరా? వాటిపై తదుపరి విచారణ కొనసాగించవచ్చు. ఛార్జ్ షీట్ల దాఖలకు ఏసీబీకి అనుమతి. హైకోర్టు ఉత్తర్వుల మేరే మరే కేసులకు వర్తించవు. బెంచ్ స్పష్టీకరణ. విచారణ 6 వారాలకు వాయిదా. ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ నమోదు చేసిన 13 ఎఫ్ఐఆర్లను హైకోర్టు ఒకేసారి ఏకపక్షంగా రద్దు చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీబీ వాళ్ళు రైడ్స్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే హైకోర్టు వరకు వెళ్తే హైకోర్టు 13 ఎఫ్ఐఆర్ను ఒకేసారి కొట్టేయడంతో దాని మీద సుప్రీంకోర్టు సీరియస్ అయింది. అసలు ఎలా మీరు కొట్టేస్తారు? చట్టాలను మీకు అనుకూలంగా అన్వయించుకుంటారా? ఏ దర్యాప్తులో ఏం జరుగుతుందో పట్టించుకోరా? ఏ సెక్షన్లు ఉన్నాయో పట్టించుకోరా అని చెప్పి చాలా సీరియస్గా చెప్పిందనమాట సుప్రీంకోర్టు. ఇదంతా కలెక్టర్స్ కాన్ఫరెన్స్కి సంబంధించి అనమాట. అన్నా క్యాంటీన్ల బేసు ఇసుకపై అసంతృప్తి. ఇసుకలో అవినీతి తగ్గలేదుగా. నేను నిన్న ట్రాక్టర్ 3000కి కొన్నా. ట్రాక్టర్ ఇప్పుడు 1500 2000 నేను 3000 పెట్టుకున్నా. ఇసుకలో అవినీతి తగ్గట్లేదు. ట్రాక్టర్ రేట్లు వైసీపీ లాగానే ఉన్నాయి. వైసీపీ హయాంలో ఎంత ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఎన్టీఆర్కు భారతరత్న సాధించి తీరుతాం. ఆయన ఆశయం కోసం తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1 చేస్తాం. దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పుస్తకావిష్కరణ సభలో సీఎం చంద్రబాబు. తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన యువపురుషుడు ఎన్టీ రామారావుకు భారతరత్న వచ్చే వరకు పోరాడి క్రమం తప్పకుండా సాధిస్తాం. ఎన్టీఆర్ రాజకీయాల్లో ఒక సంచలనం, ఉత్తేజం, ఉత్సాహం. ఆయన శాశ్వతంగా నిలిచిపోయేలా అమరావతిలో భారీ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం. ఆయన ఆశయ సాధనకు ప్రపంచంలోని తెలుగు జాతిని నెంబర్ 1 చేసే బాధ్యత తెదాప తీసుకుంటుంది అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పోలా దేశ రాజకీయాలను మలుపు తిప్పిన సజీవ చరిత్ర 1984 ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం పేరుతో రాసిన పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డితో కలిసి విజయవాడ సమీపంలో పోరంకలో సీఎం చంద్రబాబు మంగళవారం ఆవిష్కరించి మాట్లాడారు. అది కథ. ఈరోజు నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు కదా. ఒక అరుదైన నాయకుడు, అరుదైన పాలకుడు, నెంబర్ 1 మాటకారి దేశంలో. సో ఆయనకు ఖచ్చితంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలి. ఇదిగోండి యాడ్ కూడా ఇచ్చినట్టున్నారు. నవయోగ కన్స్ట్రక్షన్ వాళ్ళు, నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ వాళ్ళు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్. సరే, ఈనాడు పక్కన పెట్టే సాక్షికి వెళ్తే మెరిట్ను ఎలా విస్మరిస్తారు? ఎస్జిటి ఎస్ఏ పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు ధర్మాసనం. ప్రాధాన్యతల ఆధారంగా టీచర్ పోస్టుల భర్తీ సమంజసం కాదు. మంచి ఉత్తీర్ణత సాధించిన వారికి తక్కువ స్థాయి పోస్ట్ ఇవ్వడం ఏంటి? మెరిట్ను పట్టించుకోకపోతే ఎలా? అసలు ఇవేం నిబంధనలు? అభ్యర్థులు ఎంతో కష్టపడి చదివి ఉత్తీర్ణులై ఉంటారు.
వారి జీవితాలకు సంబంధించిన వ్యవహారం ఏకపక్షంగా వ్యవహరించడానికి వీల్లేదు. మంచి ర్యాంకు తెచ్చుకుని కూడా తక్కువ పోస్ట్ తీసుకోమంటే ఎలా అని మెరిట్ లిస్టులో ఉన్నా సరే ఎంపిక చేయలేదు కొన్ని అంశాలు. అలాగే తక్కువ స్థాయి పోస్టులు ఇస్తున్నారు అని దాని మీద వచ్చింది. ఈ సబ్జెక్ట్ ఏంటనేది టు బి ఫ్రాంక్ నాకు తెలియదు, నేను ఇది ఫాలో అవ్వలేదు. చూస్తాను ఏంటనేది, చూసి ఇంపార్టెంట్ అనుకుంటే నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు వేరువేరుగా దరఖాస్తులు ఇచ్చి వేరువేరు ఫీజులు వసూలు చేసి వేరువేరుగా పరీక్షలు నిర్వహించినప్పుడు మెరిట్ని ఎలా విస్మరిస్తారు? మెరిట్ను కాదని ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకోవడం ఏమిటి? ఇది ఎంత మాత్రం సరికాదు. అందువల్ల మేము సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో ఏమాత్రం జోక్యం చేసుకోలేమని హైకోర్టు చెప్పిందంట. ఇది నేను ఒకసారి అంటే డిఎస్సికి సంబంధించి నియామకాల్లో ప్రాధాన్యత అంశం ఇది నేను ఫాలో అవ్వలేదు నిన్న కూడా. ఒకసారి ఇది ఫాలో అయ్యి ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయితే నెక్స్ట్ వీడియో చేస్తానండి. సాక్షిలో దీన్ని హైలైట్ చేశారు. సో ఇది మెగా డిఎస్సి నియామకాల విషయంలో వచ్చిందని వీళ్ళు రాస్తున్నారు, చూద్దాం. ఇక ధరల పతనంలో బాబు రికార్డు. కూటమి సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం. కర్నూలులో కిలో ఉల్లి ₹3, ₹1.5కి కిలో టమాటానా? బిగ్ బాస్కెట్ ఇతర ఆన్లైన్ స్టోర్లలో మాత్రం కిలో ఉల్లి 29 నుంచి 32 దాకా విక్రయం. రైతులకు ధర దక్కడం లేదు, బయట మాత్రం దిగి రావడం లేదు. అదే కదా సమస్య. ఇదే కాదు, మన దేశంలో అన్ని చోట్ల కూడా అదే సమస్య. ఇప్పుడు చేనేత కార్మికుడు ఉన్నాడు, నేత నేసి వాళ్ళకి నిజంగా అతనికి వచ్చేది ₹150 మాత్రమే. కానీ బయట ఒక షావుకారుకి వెళ్ళేది అది 300కి వెళ్తుంది. ఆ షావుకారు నుంచి ఒక దుకాణానికి వెళ్ళేసరికి అది 450, 500 అవుద్ది. చూసారా, ₹150ది 500కి వెళ్తుంది. కానీ అక్కడ నిజంగా నేత నేసే కార్మికుడికి దక్కేది తక్కువే. అలాగే పంట పండించే రైతు కిలో ఉల్లి రైతుకు దక్కుతున్నది ₹3, ₹5 అలాగే దక్కుద్ది. అదే మార్కెట్లోకి వెళ్ళేసరికి మాత్రం మినిమం ₹25 ఉంటుంది. ఉల్లి, టమాటా, మామిడి అన్నీ అలాగే ఉంటున్నాయి. ఆ మధ్యలో వ్యత్యాసమే ఎక్కువైపోతుంది. ఆ ప్రోడక్ట్ తయారవడానికి తక్కువ ఖర్చు, కానీ అది బయట వినియోగదారులకు అంతెందుకు అన్నిటికంటే ఎక్కువ. ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే ఫార్మా, ఒక పారాసెటమాల్ ట్యాబ్లెట్ తయారవడానికి ఒక షీట్ 10 ట్యాబ్లెట్లో ఉన్న ఒక షీటు మహా అయితే మ్యాక్సిమం ₹5 ఖర్చు అవుద్ది, 10 ట్యాబ్లెట్లో ఉన్న షీటు. కానీ వాళ్ళు అమ్మేది మాత్రం మినిమం ₹25-30 అయినా ఉండొచ్చు, తక్కువలో తక్కువ. అలా అంటే అన్ని రంగాల్లో మెడిసిన్ అయితేనేమి, ఈ వ్యవసాయ ఉత్పత్తులు అయితేనేమి, చేనేత బట్టలు అయితేనేమి అన్నిటిలో కూడా తయారీ ఖర్చు తక్కువ అవుతున్నప్పటికీ, తయారీదారుడికి తక్కువే అందుతున్నప్పటికీ బయట వినియోగదారుడికి బాగా ఎక్కువ వస్తుంది. మధ్యలో ఆ సిస్టమే దాన్ని బ్రోకర్లు అనొచ్చు, దళారీలు అనొచ్చు, లేదా మీడియేటర్లు అనొచ్చు, లేదా రకరకాల వ్యాపారులు, డిస్ట్రిబ్యూటర్లు, డీలర్లు, లేదా సరఫరాదారులు, సప్లై చేసేవాళ్ళు, ఇలా రకరకాల పేర్లు ఏదైనా పెట్టచ్చు. సో వాళ్ళ కమిషన్ ఎక్కువైపోతుంది. సో అదే సమస్య. ఇప్పుడు దాన్ని ఇక్కడ చూడండి, కిలో విల్లు ₹3 రైతులకు దక్కుతుంది. నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన పాయింట్, కర్నూలులో ₹3 ఇస్తున్నారు. అండ్ టమాటాకి అయితే ₹1.5 ఇవ్వడంతో వాళ్ళు రోడ్ల మీద పారబోస్తున్నారు. కానీ టమాటా మనకు రైతు బజార్లో ఎంత ఉంటుంది? ₹20, ₹25 ఉంటుంది. సో అది నిన్న లేవనెత్తారు. అసలు రైతుకు మద్దతు ధర దక్కడం లేదు, అది ప్రభుత్వ వైఫల్యం అంటారు. నేనేమంటానంటే ఏ ప్రభుత్వం ఉన్నా అంతే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా టమాటా రైతులు మదనపల్లిలో రోడ్డు మీద పారేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఉల్లి రైతులు కర్నూలులో రోడ్డు మీద పారేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఏ ప్రభుత్వం ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా రైతుకు ధర రావట్లేదు. సో దీన్ని రాజకీయంగా ఆయన వాడుకొని చంద్రబాబు గారు ఉన్నప్పుడే రైతు ధర రావట్లేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇక భావ ప్రకటన స్వేచ్ఛపై దాడే. ఇండియా టుడే గ్రూప్ కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్దీప్ సర్దేశాయ్. ఏం మాస్టారు, గత 5 సంవత్సరాల్లో ఏం జరిగిందో మీకు తెలుసుగా. వచ్చారుగా ఆంధ్రప్రదేశ్, మీరు వచ్చారుగా, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు తిన్నారుగా, కూర్చున్నారుగా ఆయన టేబుల్ మీద, కొన్ని స్టోరీలు కూడా చేశారుగా ఎన్నికలకు ముందు. సో గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో మీడియా స్వేచ్ఛ ఉందా? భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందా? ఇప్పుడు అదే జరుగుతుంది. అప్పుడు జరగకపోతే ఇప్పుడు జరిగేది కాదు. కాబట్టి దాని గురించి మీరు మాట్లాడుతూ మేము మాట్లాడము. ఇక అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం అని మలమూత్రాలు, మద్యం బాటిల్ మధ్యలో మహావిష్ణువు విగ్రహం. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టీటీడీ పాలక మండలి తీరు. టీటీడీ చైర్మన్గా బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి వరుసగా ఘోర అపచారాలు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం. హైందవ ధర్మానికి తూట్లు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్. ఇక్కడ మహావిష్ణువు విగ్రహానికి మొక్కుతున్న భూమన, ఇది మహావిష్ణువు విగ్రహం అని వైసీపీ వాళ్ళ తెర మీదకు తీసుకొచ్చి అలిపిరి పాదాల చెంత ఈ విగ్రహం పడిపోయింది, ఇక్కడ చుట్టూ మద్యం బాటిల్లో మలమూత్రాలు ఉన్నాయి,
ఎందుకు ఈ విగ్రహాన్ని పడేశారు, ఇంత అపచారం ఏంటని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి గారి తెర మీదకి తీసుకొస్తే ప్రభుత్వం టీటీడీ ఏం చెప్తుందంటే ఇది శనీశ్వరుడు విగ్రహం, ఇది మహావిష్ణువు విగ్రహం కాదు, అక్కడ పక్కన శిల్పాలు చెక్కే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చక్కగా మధ్యలో అది ఆకృతి సరిగ్గా రాలేదు కాబట్టి వాళ్ళు పక్కన పెట్టేశారు, దానికి టీటీడీకి సంబంధం లేదు అని ప్రభుత్వం వెర్షన్ ఇచ్చినప్పటికీ అది శనీశ్వరుడు విగ్రహం అయితే శంకు చక్రాలు ఉండవు కదా, అది మహావిష్ణువు విగ్రహమే అనేది వైసీపీ వెర్షన్ అనమాట. ఆల్మోస్ట్ వైసీపీ వెర్షనే కరెక్ట్గా ఉన్నట్టుంది. అది ఒకసారి స్టడీ చేసి సెపరేట్ వీడియో చేస్తాను, ఎందుకంటే అది సెన్సిటివ్ అంశం, కొంచెం లోకల్ వాళ్ళతో మాట్లాడి ట్రూత్ ఏంటి అనేది తెలుసుకొని చేయాలి. ఇక భూమన కరుణాకర్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది, అది కామనే. ఇక దేవుడి భూమిలో ఎగ్జిబిషన్ గోల్ఫ్ కోర్స్ ఏమిటి, గొడుగుపేట శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం భూములపై హైకోర్టు నిలదీత. వాణిజ్య కార్యకలాపాల కోసం అనుమతించేదే లేదు, ఎలాంటి ప్రతిపాదనల విషయంలో ముందుకెళ్లదు, 35 ఎకరాల భూమిలో వేసిన గ్రావెల్ను తొలగించండి, వ్యవసాయ భూమిని యథాపూర్వస్థితికి తీసుకురండి, దేవుడి భూమిని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి, ఇతర అవసరాలకు కేటాయించే అధికారం కలెక్టర్కు లేదు అని ఇచ్చారు. ఇక దేవుడి మాన్యంలో బరితెగింపు, కోర్టు ఉత్తర్వులు లెక్క చేయకుండా గొల్లపూడి భూముల్లో పనులు, ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు మట్టి చదును, రాత్రిపూట లారీల కోలాహలం, 3 చోట్ల భారీ సిమెంట్ పైపులతో రహదారి నిర్మాణం అని ఇచ్చారు. టీసీ కోసం పీజీ విద్యార్థిని అర్ధనగ్న ప్రదర్శన. కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీలో పీజీ పూర్తి చేసిన విద్యార్థికి ఫీజు బకాయి ఉందని చెప్పి కాలేజీ అధికారులు టీసీ ఇవ్వలేదు. దీంతో ఆ విద్యార్థి ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపాడు. ప్రభుత్వానికి సిగ్గుచేటు, ఫీజు రియంబర్స్మెంట్ 1000 కోట్ల బకాయిలు పెట్టారు. ఇక మళ్ళీ క్లౌడ్ బర్స్ట్, హిమాచల్ ఉత్తరాఖండ్లో మళ్ళీ క్లౌడ్ బర్స్ట్. చర్చలు సానుకూలం, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని త్వరగా అమలులోకి తెచ్చేందుకు చూడాలని భారత్ అమెరికా నిర్ణయించాయి. గాజా భీకర దాడులు, భారత్ ఒప్పుకోలేదు. భారత్ పాక్ మధ్య యుద్ధం తన వల్ల ఆగిందంటూ ట్రంప్ చెప్పిన మాటల్లో డొల్లతనాన్ని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ బయటపెట్టారు. సరే, ఇది సాక్షి పక్కన పెడదాం. ఆంధ్రజ్యోతిలో ఆల్మోస్ట్ చెప్పేసాము మనం. 16,000 మంది విదేశీయులను తిప్పి పంపే యోచన, దేశంలోకి అక్రమంగా వచ్చినట్టు గుర్తింపు, ఇప్పటికే వారందరూ నిర్బంధంలోకి, వలసలు విదేశీయుల చట్టం 2025 కింద చర్యలు తీసుకున్నాను కేంద్రం. ఓకే, ఇది ఒక వ్యాలిడ్ వార్త అండి. సేమ్ టు సేమ్ మధ్యమే ఆదాయ మార్గం, ఛత్తీస్గఢ్లో స్కామ్తో ఏపీకి పోలికలు, అక్కడ ఇక్కడ ప్రభుత్వ దుకాణాలే, నేతల నుంచి అధికారుల దాకా కొమ్మక్కు, ఛత్తీస్గఢ్ స్కామ్పై ఈడీ దర్యాప్తు, ఏకంగా మాజీ సీఎం తనయుడి అరెస్టు, చైతన్య బఘేల్పై 7,000 పేజీలతో ఛార్జ్షీటు, ఏపీ దోపిడీని పట్టించుకొని ఈడీ, సిట్ విచారణలో వెలుగు చూస్తున్న నిజాలు. అదే కదా 3,500 కోట్లు స్కామ్ జరిగింది. లంచాల రూపంలో, ముడుపుల రూపంలో 3,500 కోట్లు ఒక మాజీ ముఖ్యమంత్రికి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లు వెళ్ళిందని సిట్ అంత పకడ్బందీగా ఛార్జ్షీట్లో చెప్పినప్పుడు ఈడీ ఎందుకు రంగంలోకి దిగట్లా? ఛత్తీస్గఢ్లో 2,500 కోట్ల స్కామ్కే ఈడీ రంగంలోకి దిగి మాజీ సీఎం కుమార్ను అరెస్ట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా అంతకన్నా పెద్ద స్కామ్ కదా, ఈడీ ఎందుకు రంగంలోకి దిగట్లా? అదే ఇక్కడ సమస్య. అదే వైసీపీకి బీజేపీకి ఉన్న లింకులు, అదే జగన్మోహన్ రెడ్డి గారికి అమిత్ షాకి ఉన్న లింకులు. అందుకే ఈడీ ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తి చూడట్లేదని సేమ్ టు షేమ్ అని రాశారు. అక్కడ 2,500 కోట్లు, ఇక్కడ 3,500 కోట్లు. అక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాలే, ఇక్కడ ప్రభుత్వ మద్యం దుకాణాలే. అక్కడ ఆర్డర్లు ఇవ్వాలంటే లంచాలు ఇవ్వాలి, ఇక్కడ ఆర్డర్లు ఇవ్వడానికి లంచాలు ఇవ్వాలి. కానీ అక్కడ ఈడీ రంగంలోకి దిగింది, ఇక్కడ ఈడీ రంగంలోకి దిగలేదు. అక్కడ సీఎం కుమారుని అరెస్ట్ చేసింది, ఇక్కడ పట్టించుకోలేదు. అది ఆంధ్రజ్యోతిలో మంచి వ్యాలిడ్ పాయింట్ రాశారు. కొంచెం డీటెయిల్డ్గా ఒకసారి నెక్స్ట్ వీడియో చేస్తాను. ఇక నరేంద్రుడి జైత్రయాత్ర, నేడు ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం. గుజరాత్ సీఎంగా 13, దేశ ప్రధానిగా 11 ఏళ్ళు, 4 దశాబ్దాలు ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎన్నెన్నో ప్రశంసలు, అంతకుమించి విమర్శలు. మోదీకి ట్రంప్ బర్త్డే విషెస్, థ్యాంక్ యూ మై ఫ్రెండ్ అన్న మోదీ. అమెరికా భారత్ మళ్ళీ వాణిజ్య చర్చలు, ట్రంప్ అడ్డగోలు సుంకాలతో నిలిచిన ప్రక్రియ, తాజాగా 6వ దశ చర్చలు పునఃప్రారంభం. రాకేష్ అగర్వాల్ నేతృత్వంలో భారత బృందంతో ఢిల్లీలో భేటీ అయిన అమెరికా ప్రతినిధి బృందం, చర్చలు సానుకూలమైన ఇరు దేశాల అధికారులు, భారత్ దిగి వస్తోందని పీటర్ నవారో వ్యాఖ్య. ఈయన ఒక మరో సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి ఈయన పీటర్ నవారో. కవర్ డ్రైవ్లు, ఏది పడితే అది మాట్లాడడం, ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టేలా మాట్లాడడం, అవన్నీ ఎక్కువైపోయినాయి. ఆయన సలహాదారుడే, ఈయన సలహాదారుడే. ఇక పెట్టుబడులతో రండి, విశాఖ సదస్సుకు విదేశీ భాగస్వాములను ఆహ్వానిస్తూ లండన్లో లోకేష్ రోడ్ షో. పాల్గొన్న ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులు. రాష్ట్రంలో 1,00,000 ఎకరాలతో పారిశ్రామిక క్లస్టర్లు, 15 నెలల్లో 10.06 లక్షల కోట్ల పెట్టుబడులు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడిదారుల ఫ్రెండ్లీ విధానాలు, గ్లోబల్ ఇన్వెస్టర్లను వివరించిన మంత్రి. ఓకే,
పేదింటికి కూటమి వరం, ఒక్కో ఇంటికి 2.5 లక్షలు రాయితీ, పేదల ఇళ్ల యూనిట్ వ్యయం పెంపు, గత ప్రభుత్వంలో కంటే 1,10,000 అదనపు సబ్సిడీ. సో పేదల ఇళ్లకు 2.5 లక్షలు రాయితీ ఇస్తున్నారంటండి కూటమి ప్రభుత్వం. ఇక ఫేక్ కేర్ ఆఫ్ వైసీపీ, అసత్య ప్రచారాలతో సోషల్ సైకోల కొత్త పొంతలు, విద్యుత్ కోతలంటూ తప్పుడు ఐడియాలతో దుష్ప్రచారం, గంటల తరబడి కోతలతో ఇంటర్వ్యూకు బ్రేకులంటూ పోస్టు, బెజవాడలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కోత, దీనివల్ల తమ బేబీ డెలివరీ ఆగిపోయిందని మరో పోస్టు, రాష్ట్రంలో కరెంటు కోతలే లేవంటున్న ట్రాన్స్కో అధికారులు. వైసీపీ వాళ్ళు ఒక కొత్తగా సృష్టించారు కొన్ని ఫేక్ ఐడీలు, ఒక సామాజిక వర్గం పేరుతో ఫేక్ ఐడీలు సృష్టించి వాళ్ళే ప్రభుత్వం మీద అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళే ప్రభుత్వాన్ని తిడుతున్నారు అనేటట్టు ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు, వైరల్ చేస్తున్నారనమాట. కరెంటు కోతలు ఉన్నాయి, కరెంటు కోతల వల్ల మేము చదువుకోలేకపోతున్నాము, మేము చదువుకోలేకపోవడం వల్ల మాకు ఉద్యోగాలు రావట్లేదు, ఇంటర్వ్యూలకు వెళ్ళలేకపోతున్నాం అని చెప్పి ఫేక్ పోస్టులు పెట్టారు. అవన్నీ ఫేక్ అని తేలింది. మరీ చిల్లరగా చేస్తున్నారు వాళ్ళు. ఇక మహాకూటమిలో సిగపట్లు, బీహార్లో కీలక సీట్ల కోసం కాంగ్రెస్ పట్టు, 2020లో ఓడిన 51 స్థానాల్లో 37 చోట పోటీకి విముఖత, దళితులు, మైనార్టీలు, బీసీలు ఎక్కువగా ఉన్న సీట్లపై కన్ను. బీహార్లో కూటమి కట్టారు, కానీ వాళ్ళకి సీట్ల పెంపకం ఒక దశకు రావట్లేదన్నమాట. ఎవరికి వాళ్ళు ఈ సీటు మాకే అని పట్టుబడుతున్నారు. సో దానివలన కొంత డిస్టర్బెన్స్ ఉంది వాళ్ళ మధ్య. అవసరమైతే మేము సింగిల్గా పోటీ చేస్తామని చెప్పి ఆర్జేడీ ప్రకటించింది ఆల్రెడీ. ఇక కర్ణాటకలో బ్యాంకు దోపిడీ, 58 కోట్ల సొత్తు చోరీ, మారణాయుధాలతో సిబ్బందికి బెదిరింపు, 8 కోట్ల నగదు, 50 కోట్ల బంగారంతో పరారీ, విజయపుర జిల్లా చెడచన ఎస్బీఐలో ఘటన అంటంట. ఇక ఆలయాలకు భక్తులు డబ్బులు ఇచ్చేది కళ్యాణ మండపాల నిర్మాణానికి కాదు, ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా పరిగణించకూడదు సుప్రీంకోర్టు. దరఖాస్తులో ఏమున్నా మెరిట్కే ప్రాధాన్యం, అప్లికేషన్ దశలో ప్రాధాన్యత కోరడం సరికాదు, ఎస్జీటీ కోరుకున్నారని ప్రతిభ ఉన్న అభ్యర్థిని ఎస్ఏ పోస్టుకు అర్హులు కోరని చెప్పడానికి వీల్లేదు, 2 పోస్టులకు ఎంపికైన వారిని కోరుకున్నది ఇవ్వచ్చు, వేర్వేరుగా ఫీజులు కట్టారు, పరీక్షలు కూడా రాశారు, డిఎస్సి పోస్టుల భర్తీపై హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలు, ప్రాధాన్యత తేల్చే బాధ్యత సింగిల్ జడ్జిదేనని వెల్లడి, 4 వారాల్లోగా తుది నిర్ణయం వెల్లడించాలని సూచన. సో 2 పోస్టులకు ఎంపికైన వారికి ఎవరికి ఏది కావాలంటే అది ఇవ్వండి అని చెప్పింది హైకోర్టు. ఇది సబ్జెక్ట్ చూద్దాం. నెక్స్ట్ పేజీకి వెళ్దామా. నరేంద్ర రెడ్డి జైత్రయాత్ర, ఆయుధాలు వదిలేస్తాము, మోదీకి ట్రంప్, గే డేటింగ్ యాప్ చేసిన ఘోరం, కేరళలో బాలుడిపై 14 మంది లైంగిక దాడుల నుంచి బాలికలే కాదు ఇటీవల బాలులకు కూడా రక్షణ లేకుండా పోతుంది. కేరళలో అలాంటి దారుణమే జరిగింది. 14 మంది 2 ఏళ్ల పాటు 16 ఏళ్ల బాలుడిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. మహాకూటమిలో సిగపట్లు. ఓకే సరే, అయిపోయింది. ఆంధ్రజ్యోతి అయిపోయింది, సాక్షి అయిపోయింది, ఆంధ్రప్రభలో కలెక్టర్స్ రేటింగ్ ఓకే, ఇవన్నీ ఓకే. తర్వాత గ్లోబల్ లీడర్లతో నేను లండన్లో లోకేష్ రోడ్ షో, విశాఖ సమ్మిట్ నేపథ్యంలో కార్యక్రమం, రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ప్రజెంటేషన్, 15 నెలల్లో 122 ప్రాజెక్టులకు అనుమతి, ఇప్పటికే 10 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. మంచిది. ఆర్థిక శక్తిగా విశాఖ, మరో ముంబైలో తీర్చిదిద్దేలా ప్రణాళికలు, 8 జిల్లాలతో ఎకనామిక్ రీజియన్, 2032 నాటికి $120 బిలియన్ ఎకానమీగా అభివృద్ధి, 24 లక్షల ఉద్యోగాల కల్పన టార్గెట్, 6 పోర్టులు, 7 ఉత్పాదక కేంద్రాల నిర్మాణం, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి సన్నాహాలు, ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం. బాగుందండి. విశాఖపట్నం విషయంలో విశాఖపట్నాన్ని డెవలప్ చేయడానికి చాలా స్కోప్ ఉంది, చాలా అవకాశాలు ఉన్నాయి. శాంతి భద్రతలపై రాజీ పడొద్దు, అనుమతిస్తే దర్యాప్తు కొనసాగిస్తాం, దళిత వాడల్లో 1000 ఆలయాలు నిర్మిస్తాం, కిలో ఉల్లి 50 పైసలు, కర్నూలు మార్కెట్లో ధరల పతనం, తక్కువ ధరల్లో ఇదే రికార్డు. కరెక్టే. ఓకే. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.